అవతల వాడిని హర్ట్ చేసేది అది నిజమైనా చెప్పకూడదు. మనం మాట్లాడేది పాజిటివ్ కాకపోతే అసలు నోరెప్పొద్దు. మీరు మాట్లాడిన ట్వీట్ చేసిన అది పాజిటివ్ అయితేనే చేయండి, నెగిటివ్ వద్దు. ఫ్యూచర్లో రిగ్రెట్ అయ్యే పని ఏది చేయకూడదు. 2 పెగ్గలు వేసిన తర్వాత మనం ఒకటి మాట్లాడితే లోపలికి వెళ్ళిన ముందు ఇంకొకటి మాట్లాడుద్ది. దాంతో ఉన్న రిలేషన్స్ అన్నీ దొబ్బుతాయి. తాగినా కాన్షియస్గా ఉండాలి, కాన్షియస్ తప్పితే తాగద్దు. నేను ఒక్క మాట మాట్లాడనయ్యా, కాముగా తాగి ఆ మూలన పడిపోతా అన్న తప్పే. తాగి పడిపోతే స్లోగా సొసైటీలో మన క్రెడిబిలిటీ దుబ్బుతూ ఉంటుంది. మనకేమో తెలీదు. నోరు ఇప్పితే పాజిటివ్ వాగుదాం, పాజిటివ్గా ఏం చెప్పాలో తెలియనప్పుడు నోరు మూసుకొని కూర్చుందాం. పొరపాటున అవతల మనిషి షర్ట్ అయితే వెంటనే సారీ చెప్పేద్దాం. ఎందుకంటే మన కెరీర్ని ప్రొటెక్ట్ చేసేవి మన రిలేషన్షిప్స్. అలాగే రేసిజం, రిలీజియన్, పాలిటిక్స్ ఇలాంటి టాపిక్స్ ఎప్పుడు మొదలైన స్మూత్గా టాపిక్ మార్చేయండి. ఇలాంటి సెన్సిటివ్ టాపిక్స్కి ఎప్పుడూ హ్యాపీ ఎండింగ్ ఉండదు, గొడవలు అయిపోతుంటాయి. గుర్తుపెట్టుకోండి, మన నాలుక కదులుతున్నంతసేపు మనం ఏమీ నేర్చుకోలేము. అందుకే లైఫ్లో ఎక్కువ టైం లిజనర్స్గా ఉంటే చాలా మంచిది. నీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, క్లోజ్ ఫ్రెండ్స్ కావచ్చు, ఆఫీస్ పీపుల్ కావచ్చు, ఆఖరికి కట్టుకున్న పెళ్ళాం ముందు కూడా ఆచి తూచి మాట్లాడండి. చీప్గా వాగొద్దు, చీప్గా బిహేవ్ చేయొద్దు. మన వాగుడు మన కెరీర్ని, మన క్రెడిబిలిటీని డిసైడ్ చేస్తుంది. మీకు గుర్తుండే ఉంటుంది సుమతి శతకం, నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతి అని. తప్పు మాట్లాడడం కంటే 4 కొరికేసుకోవడం చాలా మంచిది. ఫైనల్గా ఒక మాట, నీ లైఫ్, నీ డెత్ నీ టంగ్ మీద ఆధారపడి ఉంటాయి. జీవితంలో సక్సెస్ఫుల్గానే బతకాలి అనే రూల్ లేదు. అన్సక్సెస్ఫుల్గా కూడా మరి బతకొచ్చు. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. అతను సక్సెస్ అంటే ఏంటి? పెద్ద ఉద్యోగమా, పెద్ద ఇల్లా, ఖరీదైన కారా, ఇవన్నీ సంపాదించి కూడా కుళ్ళు ఏడుస్తున్నాడు చాలా మంది ఉన్నారు. ఫెయిల్యూర్ డజంట్ మీన్ యూఆర్ వర్త్లెస్. మీరు అనుకున్నవి సాధించలేకపోయారు, అయితే నష్టమే ఉంది. ఎన్నో కలలు కన్నాం, అవ్వలేదు, నష్టమే ఉంది. ఒక్కోసారి ఫెయిల్ అవ్వచ్చు, మీరు అనుకున్న గమ్యం చేరుకోకపోవచ్చు. అలాగని మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవద్దు. అందరూ క్లాస్ టాపర్ కాలేరు, అలాగని మిగిలిన వాళ్ళంతా ఎందుకు పనికిరాని వాళ్ళని అర్థం కాదు. మీ జీవితాన్ని ఎప్పుడు వెల్త్, ఫేమ్, పవర్తో దయచేసి కొలద్దు. డిఫైన్ సక్సెస్ ఇన్ యువర్ ఓన్ వే. హ్యాపీనెస్ అనేది సక్సెస్ లేకుండా కూడా దొరుకుతుంది.